హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, రేపు సండే మన ఛానల్లో లైవ్ ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి 6:30 ఈ గ్యాప్లో నేను లైవ్లోకి వస్తాను. సో ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళు 5:30 ఆ టైంలో మీరు లైవ్లోకి వస్తే మీ క్వశ్చన్ ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నాకు వీలైన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అలాగే చాలామంది ఇలా లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా స్పెషల్ డెడికేటెడ్ Q&A ఎపిసోడ్ లాగా చేయమని అడుగుతున్నారు. సో నా దృష్టిలో ఇలాంటి Q&A ఎపిసోడ్లో మ్యాక్సిమం ఒక 10 నిమిషాల డ్యూరేషన్లో ఒక 10 క్వశ్చన్స్కి మాత్రమే మనం ఆన్సర్ చేయగలం. సో మిగతా వాళ్ళు క్వశ్చన్స్ పంపిస్తూ ఉంటారు, వాళ్ళ క్వశ్చన్ పిక్ చేసుకోకపోతే హర్ట్ అవుతూ ఉంటారు. సో అందుకని ఇలాంటి లైవ్ క్వశ్చన్ ఆన్సర్స్లో నేను మ్యాక్సిమం ఒక 40 మినిట్స్ టైంలో మోర్ దాన్ 60 క్వశ్చన్స్ నేను రెగ్యులర్గా ఆన్సర్ చేస్తున్నాను. సో ఇలా కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నాను. అలాగే కొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ చేద్దాం. సో తర్వాత మనం కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అయిన తర్వాత ఛానల్ అప్పుడు మీ మ్యాక్సిమం టాప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని చేయడానికి ట్రై చేద్దాం. అలాగే నేను లైవ్ కూడా నేను మ్యాక్సిమం పోకోఫోన్ F1తోనే చేస్తున్నాను, ఎందుకంటే నా వెబ్ క్యామ్ అంత క్వాలిటీ అయితే రావట్లేదు. సో పోకోఫోన్ F1 స్క్రీన్లో మ్యాక్సిమం ఒక 3 క్వశ్చన్స్ వరకు అయితే పడుతున్నాయి. సో అందుకే మీరు క్వశ్చన్ అనేది స్వీట్ అండ్ సింపుల్ లాగా ఉండేటట్టు చేయండి. సో నేను మ్యాక్సిమం అందరికీ ఆన్సర్స్ అయితే ఇస్తున్నాను. ఒక లైవ్ సెషన్లో అంటే మోర్ దాన్ ఒక 40 మినిట్స్లో ఒకళ్ళిద్దరికి మాత్రమే క్వశ్చన్స్ అనేవి స్కిప్ అవుతున్నాయి. అది కూడా బై మిస్టేక్, లేకపోతే ఎక్కువ అలాంటి ఎమోజీస్ ఇలాంటివి రావడం వల్ల కొంచెం మిస్ అవుతున్నాయి. కొంచెం అర్థం చేసుకోండి. ఆ పోకోఫోన్ స్క్రీన్లో కొంచెం తక్కువగానే పడతాయి అనమాట. సో మనం ఇప్పుడు స్టిల్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాం కాబట్టి కొంచెం కొంచెం అడ్జస్ట్ అవుతుంటేనే మన ఛానల్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అలాగే ఈరోజు నేను ఒక ప్రోమో కోడ్ ప్రొవైడ్ చేశాను. ఈ ప్రోమో కోడ్లో అతను కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ సెలెక్ట్ చేసి నాకు పంపించారు. అందుకే ప్రోమో కోడ్ అప్లై చేస్తుంటే అది అప్లై అవ్వట్లేదు. సో నేను మ్యాక్సిమం రేపటికల్లా మీకు ప్రోమో కోడ్ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి అసూస్ నుంచి. అసూస్ ఫ్లిప్కార్ట్లో February 6th నుంచి 9th మధ్యలో అంటే మొత్తం 4 రోజుల పాటు అసూస్ ఓ మై గాడ్ డేస్ అనే పేరుతో ఒక స్పెషల్ సేల్స్ని తీసుకురాబోతుంది. దీంట్లో అన్ని అసూస్ ఫోన్స్ మీద కూడా కొన్ని ఆఫర్స్ అనేవి వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ సేల్స్లో మ్యాక్సిమం మనకి ఇంట్రెస్టింగ్ అనిపించేది అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1ని వీళ్ళు బేస్ వేరియంట్ని 8,499 రూపాయలకి తీసుకురాబోతున్నారు. అలాగే మనకి నో కాస్ట్ EMI కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. రీసెంట్గా వాళ్ళు లాస్ట్ సేల్స్లో మనకి దీన్ని 9,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక 500 రూపాయలని వీళ్ళు డిస్కౌంట్ చేశారు. అది కాకుండా మనకి బ్యాంక్ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే మనకి ఒక 8,000 బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరాలు కూడా కొంచెం బెటర్గానే ఉంటాయి. అది కాకుండా మీకు దీంట్లో గూగుల్ కెమెరా సపోర్ట్ ఉంది. Android Pie అప్డేట్ రాబోతుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి 8,000 బడ్జెట్లో ఈ ఫోన్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అలాగే మీకు అసూస్ జెన్ఫోన్ లైట్ L1లో కూడా వీళ్ళు 4,999 రూపాయలకి తీసుకురాబోతున్నారు. బేస్ వేరియంట్ కదా, ఇది ఒకటే ఉంటుంది. అలాగే దీంట్లో మీకు కార్డ్ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఫస్ట్ టైం వీళ్ళు అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 కూడా వీళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ను కూడా తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 12,999 దాని మీద మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు ఆఫర్స్ అనేవి రివీల్ చేయలేదు. కాకపోతే మనకి రేపు ఎల్లుంట్లో ఆఫర్స్ అనేవి బయటకు వస్తాయి. అలాగే అసూస్ జెన్ఫోన్ 5Z ఉంది కదా, వాళ్ళ ప్రీమియం ఫోన్, దాని మీద కూడా కొన్ని ఆఫర్స్ అనేవి వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఓవరాల్గా వీళ్ళు ఓ మై గాడ్ డేస్లో నిజంగానే ఓ మై గాడ్ అనిపిస్తారా లేదా అనేది మనకి February 6th అఫీషియల్గా అర్థమవుతుంది. OnePlus రీసెంట్గా నవంబర్లో ఎవరైతే కస్టమ్ ఆండ్రాయిడ్ డెవలపర్స్ ఉంటారో, కస్టమ్ ఆండ్రాయిడ్ డెవలపర్స్ అంటే ఒక పాపులర్ మొబైల్ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన బూట్ లోడర్ అన్లాక్ చేసుకొని వాళ్ళు ఏదైతే డెవలప్ చేశారో కస్టమ్ ఆండ్రాయిడ్ రోము దాంట్లో ఫ్లాష్ చేసుకొని కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకుంటూ దాని డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో జనరల్గా వాళ్ళకి సంబంధించిన ఫోరమ్స్ అనే దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎక్స్ట్రా డెవలపర్ ఫోరమ్స్ ఉన్నాయి కదా, అలాంటి వాటిలలో వీళ్ళు ఈ కస్టమ్ రోమ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఫోన్కి బూట్ లోడర్ అన్లాక్ చేసుకొని దానికి సంబంధించిన కస్టమ్ రోమ్స్ని ఫ్లాష్ చేసుకొని యూజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది, ఇది థర్డ్ పార్టీ డెవలప్మెంట్, అఫీషియల్ ఏం కాదు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో డెవలపర్స్కి వాళ్ళకి OnePlus 5T వరకు కూడా ఫ్రీగా డివైస్ అనేది వరల్డ్ వైడ్గా ఇచ్చేవాళ్ళు. అంటే నాట్ ఓన్లీ OnePlus, అన్ని కంపెనీలు కూడా ఎవరైతే ఈ కస్టమ్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీగానే సప్లై చేసేవాళ్ళు పాపులర్ మొబైల్ ఫోన్స్ని. అయితే నవంబర్ నుంచి వీళ్ళు ఎప్పుడైతే OnePlus 60 లాంచ్ చేద్దాం అనుకున్నారో అప్పటి నుంచి వీళ్ళు ఇక నుంచి మా నుంచి ఎలాంటి ఫ్రీ మొబైల్స్ అనేవి రావు అని వీళ్ళు అనౌన్స్ చేశారు. అప్పుడు అనౌన్స్ చేశారు, ఇప్పటి నుంచి అప్లై చేస్తున్నారు. సో నేను అఫీషియల్గా వీళ్ళు ఒక పోస్ట్ కూడా పెట్టారు, ఇక నుంచి మా నుండి ఎలాంటి డివైస్ అనేవి ఈ డెవలపర్స్కి ఫ్రీగా ఇవ్వబోమని వీళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో దీని అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేసినట్టున్నారు, ఇక నుంచి ఏ డెవలపర్ కూడా ఫ్రీగా డివైస్ అనేవి ఇవ్వమని. సో ఎందుకు వీళ్ళకి డివైస్ ఫ్రీగా ఇవ్వాలంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో పాపులర్ డెవలపర్స్ అందరికి కూడా ఒక్కొక్క డివైస్ని ఫ్రీగా ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఫోన్స్లో
మొబైల్స్లో వాళ్ళ కస్టమ్ రోమ్స్ టెస్ట్ చేసుకోవడం కోసం. సో దానివల్ల వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అది కాకుండా ఆ మోడల్కి పాపులారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దానికోసం వాళ్ళకి ఫ్రీగా సప్లై అనేది చేసేవాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు వద్దు అంటున్నారంటే, సో యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు అన్ని కస్టమ్ రూమ్స్లో కూడా ఇప్పుడు చాలా బగ్స్ అనేవి ఉన్నాయి. బగ్స్ అంటే అది బ్యాటరీకి సంబంధించింది కావచ్చు, కెమెరాకి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి బగ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన ఫిక్సెస్ అనేవి వీళ్ళు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గూగుల్ కెమెరా ఉందనుకోండి, ఇప్పుడు కొన్ని మొబైల్స్లో గూగుల్ కెమెరా సపోర్ట్ చేస్తుంది, కొన్ని మొబైల్స్లో గూగుల్ కెమెరా అనేది సపోర్ట్ చేయదు. సో అలాంటి వాటికి వాళ్ళు ఫిక్సెస్ అనేవి తయారు చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి వాళ్ళ ఓన్ డివైస్ని వాడటం మానేసి వాళ్ళ డివైస్లోనే వేరే రూమ్ వేసుకొని అన్ని ఫీచర్స్ని కూడా జనం ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళకి ఇప్పుడు నచ్చట్లేదు. అందుకే ఇప్పుడు వీళ్ళు ఈ డివైస్ అనేది ఫ్రీగా డెవలపర్స్కి ఇవ్వడం మానేశారు. ఇక్కడ నుంచి వాళ్ళు డెవలప్మెంట్ చేయాలనుకోండి, ఖచ్చితంగా డివైస్ అనేది కొనాల్సిందే అనమాట. ఇక పాపులర్ కంపెనీలు షామీ లాంటి వాళ్ళు, అలాగే హువావే లాంటి వాళ్ళు విపరీతంగా యాడ్స్, అలాగే కొన్ని కావాలని కొన్ని ట్రాకర్స్ ఇలాంటివి కూడా దాంట్లో ఫిక్స్ చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఇచ్చే అవకాశం అయితే మేబీ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అసలు వరల్డ్ వైడ్గా డివైస్ డెవలపర్స్ అనేది మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 100 నుంచి 150 మంది మాత్రమే పాపులర్ డెవలపర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అంతకంటే ఎక్కువైతే లేరు. సో అంత పెద్ద కంపెనీలు ఒక 150 మందికి ఫ్రీగా డివైస్ ఇవ్వలేరా అనేది నా క్వశ్చన్. సో దీని గురించి మీరే అనుకుంటున్నారనేది కింద కామెంట్స్లో రాయండి. షామీ ఫైనల్గా రెడ్మీ గోని ఫిలిపైన్స్లో లాంచ్ చేసేసింది. సో వీళ్ళు అక్కడ వాళ్ళ ఓన్ కరెన్సీలో 3999కి లాంచ్ చేశారు. దాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే ఇది అరౌండ్ మనకి 5500 నుంచి 5900 వరకు అయితే ఉంటుంది. సో దీన్ని సేమ్ మన ఇండియాలో కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది, కానీ ఆ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం ఎవరు కొనరు. నాకు తెలిసి నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, సో 3999 ఆ ప్రైస్లోనే దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక ఆండ్రాయిడ్ గో మొబైల్ అనమాట, బేసిక్ ఫోన్ అనమాట ఇది. సో మీకు ఒక స్మార్ట్ ఫోన్ లాగే ఉంటుంది, కానీ దాంట్లో అన్ని కూడా మీకు లైటర్ యాప్సే ఉంటాయి అనమాట. అన్ని గూగుల్కి సంబంధించిన గో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఉంటాయి. అది కాకుండా మీరు ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి కూడా మీరు లైటర్ వేరియంట్స్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో ఇది ఇప్పుడైతే అఫీషియల్గా ఫిలిపైన్స్లో లాంచ్ చేశారు. ఫైనల్గా మన ఇండియాలో కూడా త్వరలోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. వివో త్వరలోనే మన ఇండియాలో వివో V15 ప్రోని తీసుకురాబోతుంది. ఇది మనకి సేమ్ చూడటానికి వివో నెక్స్ట్ని చూసినట్టే ఉంటుంది, కాకపోతే కొంచెం లోయర్ ఎండ్ స్పెసిఫికేషన్స్తో దీన్ని తీసుకురాబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాకపోతే దీని ప్రైస్ ఎంత పెడతారనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే ఈరోజు కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి దానికి సంబంధించినవి లీక్ అయిపోయిన స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీంట్లో కెమెరాస్ మాత్రం సూపర్గా తీసుకొచ్చారు. ఇక ఈరోజు మనకి లీక్ అయిపోయిన స్పెసిఫికేషన్స్ ప్రకారం ఇది మనకి చూడటానికి సేమ్ వివో నెక్సే ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మాత్రం ఒకటే ఒక కెమెరా ఉంటుంది, 32 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి బాడీలోంచి పాపప్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయని చెప్పాను కదా. సో దాంట్లో ఒకటి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ప్రైమరీ సెన్సార్. ఏదైతే మనం రెడ్మీ నోట్ 7లో చూసామో సామ్సంగ్ ఐఎస్ఎస్ఎల్ GM1 సెన్సార్, అదే కెమెరాని దీంట్లో కూడా వీళ్ళు వాడారు. ఇక రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక మూడోది 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి టెలిస్కోప్ లెన్స్ అని అనుకుంటున్నారు. సో ఈ రెండింటిలో ఏది టెలిస్కోపు, ఏది డెప్త్ సెన్సింగ్ అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు, కానీ వీళ్ళు మొత్తం 3 కెమెరాలు ఉన్నట్టు చూపిస్తున్నారు. అలాగే మనకి ఇది సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే ఇది మనకి Qualcomm Snapdragon 675 ప్రాసెసర్తో రాబోతుంది. ఇదే ప్రాసెసర్ని మనం మేబీ రెడ్మీ నోట్ 5 ప్రోలో చూసే అవకాశం అయితే ఉందన్నమాట. సో దీని ప్రైస్ అయితే ఎంత పెడతారనేది కొంచెం డౌటే, కాకపోతే స్పెసిఫికేషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఒకవేళ దీన్ని 30,000 బడ్జెట్లో లాంచ్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ ఫోన్ అయితే అవుతుంది. రియల్మీ వ్యాలంటైన్స్ డే సందర్భంగా రేపు February 4th నుంచి 7th మధ్యలో, అంటే మొత్తం 4 రోజుల పాటు కొన్ని స్పెషల్ ఆఫర్ సేల్స్ అనేవి వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీంట్లో వీళ్ళు మేజర్గా మొబైల్స్, అలాగే వాళ్ళకి సంబంధించిన యాక్సెసరీస్ మీద కొన్ని స్పెషల్ డిస్కౌంట్లు, కొన్ని ఆఫర్స్, కొన్ని ప్రైస్ కట్లు, కొన్ని కార్డ్ ఆఫర్స్, నో కాస్ట్ EMI, ఇలాంటి ఆఫర్ సేల్స్ అనేవి వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీనికి వీళ్ళు ఒక కొత్త పేరు కూడా పెట్టారు, యూ అండ్ రియల్మీ సేల్స్ అని చెప్తున్నారు. ఇది మీకు మొత్తం 3 వెబ్సైట్స్లో కూడా మీకు అవైలబుల్గా రానున్నాయి. అంటే వాళ్ళ ఓన్ realme.com, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ మూడిట్లో కూడా మీకు ఈ ఆఫర్ సేల్స్ అనేవి వస్తాయి అనమాట. సో యాజ్ యూజువల్గా మీరు మొబైల్స్ మీద, అలాగే యాక్సెసరీస్ మీద కొన్ని డిస్కౌంట్స్, అలాగే కొన్ని కాంబో ప్యాక్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఈ రోజు నుంచి రియల్మీ U1కి ఒక 1000 రూపాయలు ప్రైస్ కట్ చేశారు. ఇది పర్మనెంట్ ప్రైస్ కట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి మీకు ఈ రియల్మీ U1 బేస్ వేరియంట్ కేవలం 10,999కి మాత్రమే అవైలబుల్గా రానుంది. ఇంతకుముందు మనకి 11,999 ఉంది కదా. సో దీని మీద వీళ్ళు ఒక 1000 రూపాయలు ప్రైస్ కట్ చేశారు. అలాగే నెక్స్ట్ వేరియంట్ ఉంది కదా 4+64, దీంట్లో కూడా ఒక 1000 రూపాయల ప్రైస్ కట్ అయితే చేశారు. ఇప్పుడు ప్రజెంట్గా మీకు ఇది 13,999కి అవైలబుల్గా రానున్నాయి. ఇక ఈ రియల్మీ స్పెషల్ సేల్స్ మాత్రం రేపు February 4th నుంచి 7th మధ్యలో మీకు జరుగుతాయి. ఒకసారి చెక్ చేయండి.
ఇక నుంచి మనం అమెజాన్లోను అలాగే ఫ్లిప్కార్ట్లోను కొన్ని ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ అలాగే కొన్ని ఆఫర్స్ అనేవి ఇక ముందు మనం చూడకపోవచ్చు. ఎందుకంటే నిన్న ఇండియన్ గవర్నమెంట్ మన ఇండస్ట్రీస్ పాలసీస్ అనేవి కొంచెం అప్డేట్ చేసింది. ఏవైతే ఎఫ్డిఐలు ఉన్నాయో, ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, వీళ్ళు ఉన్నారో వీళ్ళని కొంచెం కంట్రోల్ చేసే విధంగా కొన్ని అమెండ్మెంట్స్ అనేవి చేశారు, కొన్ని కొత్త పాలసీస్ అనేవి యాడ్ చేశారు. ఇక నుంచి ఏదైతే అమెజాన్లో ఓన్లీ ఎక్స్క్లూజివ్ అమెజాన్, ఎక్స్క్లూజివ్ ఫ్లిప్కార్ట్ అని ఉంటాయి కదా, అలాంటిది ఉండడానికైతే వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్కి క్లౌడ్ టేల్ అనేది ఒక స్టోర్ ఉంది, వేర్ హౌస్ అనమాట. సో ఒక కంపెనీ. ఈ క్లౌడ్ టేల్ అనేది అమెజాన్కి అలాగే ఇంకొక కంపెనీకి సంబంధించిన కంబైన్డ్ కంపెనీ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పాపులర్ కంపెనీల నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి డైరెక్ట్గా వీళ్ళు బల్క్గా కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షామీ, హువావే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క మోడల్ని డైరెక్ట్గా కొంటారు. ఓన్లీ ఆ క్లౌడ్ టేల్లోనే వీళ్ళు ఉంచుకుంటారు. ఇది ఎవరితో రిలేటెడ్? అమెజాన్తో రిలేటెడ్. ఈ అమెజాన్తో మాత్రమే వీళ్ళు టైఅప్ అయిపోయి దాంట్లో తీసుకొస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది ఆల్రెడీ అమెజాన్ కంపెనీ కాబట్టి. అలాగే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అప్పారియో అని ఒక సపరేట్ సెల్లర్ ఉంటాడు. సో వాళ్ళు కూడా సేమ్ అనమాట. సో వీళ్ళు కూడా ఓన్లీ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తూ ఉంటారు. వన్స్ ఒక 2 నెలలు ఆ డివైస్కి సంబంధించిన పాపులారిటీ అనేది ఉంటుంది. సో ఆ టైంలో వీళ్ళు కావాల్సినంత ప్రైస్కి అమ్ముకుంటారు, కొన్ని ఆఫర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఓన్లీ వీళ్ళు ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ లాగా తీసుకొస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్మీ నోట్ 6 ప్రోను, రెడ్మీ నోట్ 7 తీసుకోవాలనుకోండి, ఖచ్చితంగా మనం అమెజాన్లోనే తీసుకోవాలి. వాళ్ళు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో ఉంటే ఫ్లిప్కార్ట్లోనే తీసుకోవాలి. అంతేగాని ఇదే ప్రోడక్ట్ అమెజాన్లో ఉండే అవకాశం అయితే లేదు, అలాగే ఇదే ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో ఉండే అవకాశం అయితే లేదు. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఒక పర్సన్ దగ్గరే హ్యాండిల్ అయిపోతుంది అనమాట. సో దాన్ని వీళ్ళు కొంచెం మాడిఫై చేసే విధంగా ఇక నుంచి ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ అనేవి ఉండవు. అంటే సేమ్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో అవి రెండు కూడా పాపులర్ ఏవైతే ఈ కామర్స్ సైట్స్ ఉంటాయో వాటిల్లో కూడా ఈక్వల్ ప్రైస్కి, సేమ్ ప్రైస్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు కొన్ని అమెజాన్కి ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అమెజాన్ డాట్ అని. సో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా వీళ్ళ ఓన్ స్మార్ట్ ప్రొడక్ట్స్, అవి కూడా వాళ్ళ ఓన్ అమెజాన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి అది కూడా వీల్లేదు, ఇక్కడ నుంచి అవి ఫ్లిప్కార్ట్లో కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏదైతే క్లౌడ్ టేల్ అలాగే అప్పారియో ఉందో, ఈ క్లౌడ్ టేల్ అనేవాడు ఓన్లీ అమెజాన్తోనే రిలేటెడ్ కాకుండా ఫ్లిప్కార్ట్కి కూడా సప్లై చేసే విధంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏదైతే అప్పారియో ఉందో అది కూడా సేమ్ అమెజాన్కి కూడా సప్లై చేసే విధంగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ అనేది ఇద్దరి దగ్గర ఉంటుంది. ఆఫర్స్ అనేది ఒకవేళ ఇస్తే ఇద్దరు ఈక్వల్గా ఇవ్వాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ఆఫర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు ఒకప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ఆఫర్స్ అయితే మనం ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనకి భారీ ఆఫర్స్ ఇలాంటివి అయితే వచ్చే అవకాశం అయితే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. సో దీన్ని మొత్తానికి ఇండియన్ గవర్నమెంట్ ఇండస్ట్రీ పాలసీస్ అనేది టోటల్గా చేంజ్ చేశారు. ఇది ఎవరికి దెబ్బ పడుతుంది అంటే ఖచ్చితంగా అమెజాన్కి అలాగే ఫ్లిప్కార్ట్కి ఖచ్చితంగా భారీ గట్టి దెబ్బే పడే అవకాశం అయితే ఉంది. అది కాకుండా మనకు కూడా కొన్ని ఆఫర్స్ అనేవి మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. గూగుల్ ప్లే స్టోర్లో త్వరలో మనకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని తీసుకురాబోతున్నారు. ఈ అప్డేట్లో వీళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ని యాడ్ చేయబోతున్నారు. దీంట్లో వెరీ ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ యాప్ ప్రైస్ తగ్గినా, డిస్కౌంట్లోకి వచ్చినా, లేదంటే టోటల్గా ఫ్రీగా అయిపోయినా కానీ మనకి నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ యాంప్ ఉందనుకోండి, పవర్ యాంప్ అనేది ఒక పాపులర్ మ్యూజిక్ ప్లేయర్. సో అది ఇప్పుడు ప్రజెంట్గా మనకి 110 రూపాయలకి అది అమ్ముతున్నారు కదా. ఒకవేళ దాని ప్రైస్ తగ్గినా కానీ, లేదంటే టోటల్గా ఫ్రీగా అయిపోయినా కానీ మనకి నోటిఫికేషన్ రూపంలో ఒక నోటిఫికేషన్ ట్యాబ్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలాగే న్యూ అనే ఒక కొత్త ట్యాబ్ని కూడా తీసుకురాబోతున్నారు. అంటే ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లోకి కొత్తగా ఏదైతే అప్లికేషన్స్ వచ్చినాయో ఆ అప్లికేషన్ సంబంధించిన లిస్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది కూడా మనకు ఒక కొత్త ట్యాబ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి టాప్ చాట్స్, టాప్ పెయిడ్ ఇలా ఉంటాయి కదా. సో అలాగే వీళ్ళు న్యూ అనే ఒక కొత్త ట్యాబ్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇక మూడో ఫీచర్ ఏంటంటే మనకి ప్రీమియం అనే ఒక కొత్త ట్యాబ్ని కూడా తీసుకురాబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కొన్ని యాప్స్, కొన్ని ఓన్లీ పెయిడ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో దాంట్లో మనకి ప్రీమియం అనే ఒక కొత్త ట్యాబ్ని కూడా యాడ్ చేయబోతున్నారు. అక్కడ ఓన్లీ మీకు పెయిడ్ అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి అనమాట. అలాగే మీ సబ్స్క్రిప్షన్స్ కూడా వీళ్ళు అక్కడ యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో మీరు పవర్ యాంప్ను కొన్నారనుకోండి, మీరు అది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే కదా. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు కూడా సపరేట్ ప్రీమియం హబ్లో మీరు దాంట్లో చూసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ 3 కొత్త ఫీచర్స్ని వీళ్ళు త్వరలోనే ఒక అప్డేట్ రూపంలో యాడ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి లాంచర్ గురించి చెప్తాను. ఇది ఒక పిక్సెల్ లాంచర్ అనమాట. సేమ్ మనకి పిక్సెల్ డివైస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే కొన్ని పెయిడ్ లాంచర్స్ ఉన్నాయి కదా, ఫ్లిక్ లాంచరు అలాగే హైపరియన్ లాంచరు, సేమ్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో దీని పేరు ఏ లాంచర్ ప్రో. దీని కాస్ట్ 200 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి చెక్ చేయండి, లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఒక మీకు కస్టమైజబుల్ లాంచర్ అనమాట. దీంట్లో చాలా రకాల ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఐకాన్ ప్యాక్స్ మార్చుకోవచ్చు, అలాగే నోటిఫికేషన్ డాట్స్ స్టైల్స్ మార్చుకోవచ్చు. ఇలా రకరకాల
రకాలుగా కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో దీని కాస్ట్ ₹200 నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో దీనికి సంబంధించిన ఆఫర్ అనేది మీకు మొత్తం ఒక 4 రోజుల పాటు ఏమో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఎవరైతే ఇవాళ వీడియో చూస్తారో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు దీంట్లో ఐకాన్ ప్యాక్స్ కూడా సపోర్ట్ చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపు సాయంత్రం 5:30కి నేను లైవ్కి అయితే వస్తాను. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మన ఛానల్ కొంచెం గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.